శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 557వ భాగం. ఇక 57 అంటే ఇంకొక శ్లోకం ఉంది మనకి. మనము తుదిగట్టానికి వస్తున్నాము. సరే, ఇక్కడ భగవాన్ యొక్క విశ్వరూపాన్ని సంజయుడు తలుచుకొని పరమ ఆశ్చర్యాన్ని పొందుతున్నానని చెప్తున్నారు ధృతరాష్ట్ర మహారాజుతో. 77వ శ్లోకంలో ఏమంటున్నారు? తచ్చ సంస్మృత్య రూపమద్భుతం హరేహి విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః అంటున్నారు స్వామి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ విశ్వరూపాన్ని తలుచుకునే కొద్దీ నాకు ఆశ్చర్యం ఇనుమడించిపోతుంది. విపరీతమైనటువంటి ఆశ్చర్యం కలుగుతోంది. మాటికి ఆ రూపాన్ని తలుచుకుంటూ చాలా ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఎనలేని ఆనందాన్ని నాకు ఇస్తోంది ఆ విశ్వరూపం యొక్క. మరొక్కసారి స్మరించుకుంటూనే నాకు అంత ఆనందంతో నా హృదయం పొంగిపోతోంది. ధృతరాష్ట్ర మహారాజా, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం అంతా కూడాను నా కళ్ళకు కట్టినట్లుగా ఉంది నాయన. అది తెలిసిన కొద్దీ నాకు మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. ఆ విశ్వరూపాన్ని చూసే కొద్దీ నాలో ఉన్నటువంటి ఆశ్చర్యం ద్విగుణీకృతమై పొంగి పొరులుతోంది. మాటికి నా మనస్సు ఆనందాన్ని పొందుతోంది. అసలు ఆయన సాధారణ రూపం చూస్తేనే జన్మ తరిస్తుంది. ఇక పూర్ణ దర్శనం విశ్వరూపాన్నే దర్శించేటువంటి భాగ్యం నాకు లభించింది. నాకు ఇంకా కావాల్సింది ఏముందయ్యా? నా జన్మ ధన్యమయ్యింది అంటాడు. నా జన్మకు నాకు ఇది ఇంత చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు లభించినందుకు నేను ఎంతో సంతోషంతో తలమునకలవుతున్నాను. నాకు మహద్భాగ్యం చేకూరింది మహారాజా అంటున్నాడు. శభాష్ అనుకుంటూ తనలో తానే ఆశ్చర్యపడుతున్నాడు. తన భుజం తానే తట్టుకుని ఆనందంలో ఆయన బాగా ఎక్స్టసీలో ఉన్నప్పుడు, భక్తిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే నృత్యము గానము ఎట్లా వస్తాయో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు మన సంజయుడు అనమాట. ఈ 76వ శ్లోకంలో భగవానుని బోధ వలన, భగవానుని యొక్క ఆ దర్శనం వలన ఈ సంజయునికి ఎంత ఆనందం కలిగిందో, ఏ విధంగా ఆ సంజయుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అదంతా కళ్ళకు కట్టినట్టు మనకి వర్ణించబడింది అనమాట. మామూలుగా ఈ శ్లోకంలో సంజయుడు మనకి ఏం చెప్తున్నాడు? అసలు విశ్వరూపాన్ని తలుచుకున్నప్పుడు, అతన్ని ఆ విశ్వరూపాన్ని భావించినప్పుడు అతనిలో కలిగినటువంటి దివ్యానుభూతిని, ఆ పరమానందాన్ని ఆయన మనం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట ఈ 76వ శ్లోకంలో అనమాట. ఆ సంజయుడు భగవానుని యొక్క బోధాన్ని, భగవాను యొక్క రూపాన్ని తలుచుకొని ఆనందం పట్టలేకపోతున్నాడు. ఒకే ఒక్క మాట. అతని ఆశ్చర్యానికి అంతు పొంతు లేకుండా ఉందన్నమాట. ప్రతి వాడికి కూడా ఇటువంటి ఆనందం కావాలి. ఇట్టి దశను ఎప్పటికైనా పొందాలి మనము. నశించేటువంటి ప్రాపంచిక విషయ సుఖాలన్నిటిని వదిలే శాశ్వతమైనటువంటి భగవత్ స్వరూపాన్నే చింతించేటప్పుడు కొందరు ఏమంటే ఆనందం పట్టలేక ఈ రకమైనటువంటి మానసిక స్థితికి లోనవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడాను ఇక్కడేంటంటే అతి హర్షము, అతి ఆనందము, ఇవన్నీ కూడాను వాళ్ళు పొందినటువంటి ఆనందానికి ప్రతీకలుగా మనకి తెలియబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి సంజయునికి గీతా శ్రవణము అనంతరం, గీతని పూర్తిగా వినిన తర్వాత దాన్ని మననం చేసే సందర్భంలో ఇటువంటి మహదానందమే సంజయుడికి కలిగిందనమాట. ఆ ఆనందాన్నే ఆయన ధృతరాష్ట్ర మహారాజుకి 1000 నోళ్లతో వివరిస్తూ ఉన్నాడనమాట. రేపటి చివరి ఎపిసోడ్లో
సంజయుడు ఏం సందేశాన్ని ఇస్తాడో మనం చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.